సార్ ఆల్జీమర్స్ ఈ మతిమరుపు అనేది ఒకప్పుడు ఏజ్డ్ పీపుల్స్లో చూసేవాళ్ళం, కానీ చిన్న వయసులో కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఆల్జీమర్స్ ఎందుకు వస్తూ ఉందండి? అల్జైమర్స్ అనేది ఒక డిజనరేటివ్ డిసీజ్ అండి. మన బ్రెయిన్లో అమైలాయిడ్ అండ్ టౌ అనే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ నార్మల్గా అందరిలో రీసైకిల్ అయిపోతాయి. సో ఈ ఆల్జైమర్స్ బారిన పడ్డ వాళ్ళు ఏంటంటే ఆ రీసైక్లింగ్ మెకానిజం అబ్నార్మల్ ఉంటుంది, కాబట్టి అవి రీసైకిల్ అవ్వవు. కాబట్టి ఈ ప్రోటీన్స్ అనేవి బాడీలో మెమరీ ఏరియాస్ అండ్ కొన్ని కార్టికల్ ఏరియాస్లో అక్యుములేట్ అవ్వడం వల్ల వచ్చే లక్షణాలని ఆల్జైమర్స్ అంటారు అనమాట. ఓకే, దీని ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు డ్రగ్స్ ఉంటాయండి. ఓకే, ఈ డ్రగ్స్ అనేవి అర్లీ స్టేజెస్లో వాడినప్పుడే వాటి ఎఫెక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రీసెంట్లీ 2023-24లో కొంచెం పరిశోధనల ఆధారంగా కొన్ని డ్రగ్స్ దే ఆర్ రికమెండెడ్ ఆల్సో రైట్ నౌ. దే ఆర్ యూజ్డ్ వెస్టర్న్ కంట్రీస్లో యూజ్ చేస్తారు. మన ఇండియాలో లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు, బట్ నాట్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. ఈ రెండు డ్రగ్స్ ఏంటంటే లెకానుమాబ్ అండ్ డొనాముమాబ్ అంటారు. ఈ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తారు. ఇంకా మన ఇండియాలో లాంచ్ అవ్వలేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మందులు అంటే మనం కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అనే మందులు చాలా మందికి మనం ఇస్తాము. ఇవి అర్లీ స్టేజెస్లో వాడినప్పుడు కొంత ఫలితం రావు.